ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. బీఆర్ఎస్ కీలక నేత రాజీనామా. తీవ్ర టెన్షన్ లో కేసీఆర్ అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోతున్నారు. దయచేసి చాలా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ పైన ట్యాప్ చేయండి. చాలా మంది మీరు వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి. దయచేసి లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ అందరూ కూడా తెలుస్తుంది. లోక్సభ ఎన్నికల వేళ పొలిటికల్ జంపింగ్ అనగా పెరుగుతున్నాయి. ఎవరు ఏ పార్టీ అనేది చెప్పరాకుండా ఉంది. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ముందు, అసెంబ్లీ ఎన్నికల తర్వాత అన్నట్టుగా పరిస్థితి తాయారైంది. తాజాగా యాదాద్రి జిల్లా బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ అయితే తగిలేలా కనిపిస్తుంది. లోక్సభ ఎన్నికల సమయంలో తెలంగాణలో కాంగ్రెస్ బీజేపీ వేవ్ నడుస్తుంది. ఇక జాతీయ పార్టీలు ఎక్కడ బలంగా ఉంటే అందులో బీఆర్ఎస్ లీడర్లు జారుకుంటున్నారు. కాంగ్రెస్ లోకి భువనగిరి బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డి వెళ్లనున్నారని సమాచారం అయితే అందుతుంది. 2-3 రోజుల్లో కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు రంగం సిద్ధం చేసుకున్నారట భువనగిరి సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డి. పార్టీ మారే స్కెచ్ బెంగళూరులో జరిగిందట. పైల శేఖర్ రెడ్డి పార్టీ మారేందుకు ముందు కాంగ్రెస్ కీలక నేతలను ఆయన సంప్రదించారట. బీఆర్ఎస్ ప్రముఖ లీడర్లతో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెర వెనుక రాజకీయం నడుపుతున్నారని, భువనగిరి నల్గొండ లోక్సభలను గెలుచుకునే టార్గెట్తో పావులు కదుపుతున్నారట. మొత్తానికి బీఆర్ఎస్ నుంచి కీలక నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడు ఇటు బీజేపీలో ఇటు కాంగ్రెస్లోనైతే చేరుతున్నారు. తాజాగా మరోసారి బీఆర్ఎస్ సంబంధించినటువంటి మాజీ గతంలో భారీ మెజారిటీతో గెలిచిన అరిల్ రమేష్ కూడా ఇక కాంగ్రెస్లో కాకుండా బీజేపీలో చేరడానికి సిద్ధమైన తరుణంలో ఇక ఒక్కసారిగా హైటెన్షన్ అయితే నెలకొందన్నమాట. హరీష్ రావు మాట్లాడతారని కేసీఆర్ వద్దకు తీసుకుపోయి బుజ్జగించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఒక్కొక్కరుగా పార్టీని వీడడంతో బీఆర్ఎస్ పార్టీకి మింగుడు పడలేదంటున్నారు రాజకీయ నిపుణులు కూడా.